ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ ఈ రెండూ ఒకటే. ఆషాఢమాసములో వచ్చే వ్యాస పూర్ణిమనే గురు పూర్ణిమగా, మన సనాతన సాంప్రదాయములో వారసత్వముగా వచ్చేటువంటి గురు పూజా మహోత్సవము. ఇది ఆషాఢమాసం ఈ సంవత్సరము మరి జూలై 29వ తారీఖున మన ఆశ్రమమునందు ఈ గురు పూజా మహోత్సవాన్ని జరుపుకుంటాం. అయితే గురువులనగా ఎవరు? కృతయుగమునందు ఆది గురువు దక్షిణామూర్తుల వారే గురువు. గురుతత్వము అలా వ్యక్తమైనది. ఆ యుగధర్మాన్ని అనుసరించి మునులు, ఋషులు సత్వగుణ ప్రధానులు గనుక మౌన వ్యాఖ్యాత ప్రకటిత పరబ్రహ్మతత్వం ఇవానన్, మౌనము ద్వారానే బ్రహ్మతత్వాన్ని, బ్రహ్మానుభవాన్ని పొందగలిగారు. అది ఆనాటి యుగధర్మం. యుగధర్మాన్ని అనుసరించి గురుతత్వం అలా వ్యక్తమైనది. త్రేతాయుగము నాటికి గురుతత్వము అత్రినందన అనగా దత్తాత్రేయ స్వాములు వారి రూపంలో వ్యక్తమైనది. దక్షిణామూర్తులు వారు వటవృక్షము కింద కూర్చొని, మర్రి వృక్షము కింద ఆసీనులై పద్మాసనములో కూర్చొని మౌనము ద్వారానే పరబ్రహ్మతత్వాన్ని ప్రబోధించారు. అది ఆనాటి యుగధర్మం. త్రేతాయుగము నాటికి అత్రినందన దత్తాత్రేయులు వారు సంచాలకులై సంచారము చేస్తూ 24 తత్వములను గురుతత్వములుగా స్వీకరించి 24 మంది గురువులను తీసుకున్నారు. నిప్పు గురువు, నీరు అంటే నీరు గురువు, వాయువు గురువు, ఇలా ఆకాశము గురువు 24 తత్వములను గురు రూపముగా సమాజానికి బోధ చేసి ఆత్మతత్వాన్ని, ఆ యుగధర్మాన్ని అనుసరించి త్రేతాయుగములో ఇలా 24 మంది గురువులు రూపముగా దత్తాత్రేయులు వారు జ్ఞానబోధ చేశారు. అవధూత తత్వాన్ని బోధించి యుగధర్మాన్ని అనుసరించి గురుతత్వం అలా వ్యక్తమైనది. ద్వాపర యుగములో భగవాన్ వ్యాసుల వారి రూపంలో గురుతత్వం వ్యక్తమైనది. అయితే ఆ యొక్క యుగాలలో సాధన చేసి, ధ్యానము చేసి, తపస్సు చేసి ఆత్మతత్వాన్ని పొందారు కొంతమంది మాత్రమే. ఎవరో పుణ్యాత్ములు, పుణ్యపురుషులు మాత్రమే ఆత్మతత్వాన్ని ధ్యానము ద్వారా, యోగము ద్వారా, జపాల ద్వారా కొంతమంది మాత్రమే పొందగలిగినారు. అయితే ద్వాపరములేకి వచ్చేటప్పటికి వేదవ్యాస మహర్షులు వారు మనకు వేద రాశినంతా విభజన చేసి వేద వాంగ్మయానికి చక్కటి సాహిత్యాన్ని మనకు అందజేశారు. 4 వేదాలుగా విభజించారు వేద రాశినంతా. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిష్కము, నిరుక్తము, 6 అంగములు. 6 మతాలు: శైవము, వైష్ణవము, శాక్తేయము, గాణాపత్యము, సౌరభము, కౌమారము. 18 పురాణములు, 18 ఉపపురాణములను ఇవన్నీ కూడా సాహిత్య రూపంలో, గ్రంథ రూపంలో మనకు అందజేశారు. మరి దివ్యమంగళ స్వరూపమైనటువంటి వ్యాస భగవానులు మనకు మానవ సమాజానికి, లోక కళ్యాణానికి ఎంతో కృషి చేసి వాటిని సాహిత్య రూపంలో, గ్రంథ రూపంలో మనకు అందజేశారు. అందుకనే నేడు మనము గురు రూపముగా వ్యాసుల వారినే మనము జగద్గురువులుగా మనము సనాతనంగా వారసత్వంగా పూజ చేసుకుంటున్నాం. కృతయుగములో దక్షిణామూర్తుల వారు జగద్గురువులు, త్రేతాయుగములో
దత్తాత్రేయ స్వాముల వారు జగద్గురువులు. ద్వాపరములో వేదవ్యాస మహర్షుల వారు జగద్గురువులు. కలియుగములో జగద్గురు శంకరాచార్యుల వారు మనకు అమూల్యమైనటువంటి ఎన్నో భాష్యాలను అందజేసి వేద సాహిత్యానికంతా కూడా మనకు భాష్య రూపంలో అందజేశాడు. వ్యాసుల వారు మరి సర్వమానవాళికి ఆత్మతత్వం బోధపడాలి అనేటువంటి ఉద్దేశ్యముతో పురాణాలను అందజేశారు. మరి ఎంతో గొప్ప విషయాలను మనకు అందజేశారు. అటువంటి దివ్య సంకల్పాన్ని జగద్గురు శంకరాచార్యుల వారు భాష్య రూపంలో మరి మనకు అందజేశారు. మరి వ్యాసుల వారు ఆశించినటువంటి లోక కళ్యాణాన్ని జగద్గురు శంకరాచార్యుల వారు భాష్య రూపంలో మనందరికీ కూడా అందజేశారు. 10 ఉపనిషత్తులకు భాష్యం రాశారు. 555 వ్యాస సూత్రములకు భాష్యం రాశారు. 700 శ్లోకములకు భగవద్గీతకు భాష్యం రాశారు జగద్గురు శంకరాచార్యులు వారు. కాబట్టి వేద వాంగ్మయము, పురాణ వాంగ్మయము ఈ రెండింటిని కూడా మనకు వేదవ్యాసుల వారు అందిస్తే దాన్ని జగద్గురు శంకరాచార్యుల వారు భాష్య రూపములో మనకు అందజేశారు. కలియుగములో అత్యంత ప్రామాణికమైనటువంటి సాధనము వైరాగ్యమేవ అభయం. వైరాగ్యమునకు మించిన సాధనము లేదు. కాబట్టి ఎన్ని సాధనలు ఉన్నప్పటికీ కూడా సాత్వికమైనటువంటి వైరాగ్యం ఉండాలి మనకు. కాబట్టి ఇక సద్గురువులనగా ఎవరు? సద్గురువులనగా జగద్గురు శంకరాచార్యులు వారు ముండకోపనిషత్తు భాష్యములో ఇలా సెలవిచ్చారు. సా గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. సద్గురువులనగా సత్యాన్ని దర్శించినటువంటి వారు, తత్వదర్శి కావాలంట గురువు. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశ్యంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శన అన్నారు భగవద్గీతలో ఆచార్యులు వారు, గీతాచార్యులు వారు. కాబట్టి గురువు తత్వదర్శకుడు కావాలంట. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు. శ్రోత్రియుడు అనగా శృతిసారమెరిగినటువంటి వాడు. బ్రహ్మనిష్ఠుడు అనగా ఆ శృతులలో ఏ విధమైన బ్రహ్మతత్వాన్ని ఉపనిషత్తులలో బోధ చేశారో ఆ ఉపనిషత్ పురుషుణ్ణి ఉపనిషత్తులు బోధిస్తే ఉపనిషత్తుల ద్వారా మాత్రమే బ్రహ్మతత్వాన్ని పొందాలనేటువంటి ఉద్దేశము మన ఋషులు ప్రబోధించారు. కాబట్టి అటువంటి గురు పరంపరలో ఆత్మతత్వాన్ని ఆగమ విధులైనటువంటి గురువుల ద్వారానే మనము విద్యను పొందాలి అని చెప్పి మనకు శంకరాచార్యులు వారే చెప్పారు. వారినే నేడు సద్గురువులు అంటున్నాం మనం. శ్రోత్రియులు బ్రహ్మనిష్ఠులే సద్గురువులు. ఆగమము అనగా గురు పరంపర నుండి సంక్రమింపజేసుకున్న ప్రాప్తింపజేసుకున్న బ్రహ్మ విద్యను గురు పరంపరగా శిష్యులకు బోధన అందించేవారు, బోధించేవారే సద్గురువులు. మరి ఆ వ్యాసుని రూపంలో, దక్షిణామూర్తుల రూపంలో, మరి దత్తాత్రేయుల వారి రూపంలో మనము గురుతత్వాన్ని చూసాం. అదే పరంపరలో ఈనాడు సద్గురువులను మనము వ్యాసుని రూపముగా మనము పూజలు చేసుకుంటాం. మఠాలయాల్లో కానీ, ఆశ్రమాల్లో కానీ, మరి ఎక్కడైనా సత్సంగాలలో కానీ ఆ గురుతత్వాన్నే మనము ఇక్కడ గురువులు, మన గురువులను వ్యాసుని రూపంగా దర్శిస్తున్నాం. మన గురువుకి ఆరాధన చేసామంటే మరి అది మన సాంప్రదాయాన్ని అంతా కూడా మనము అనుసరించినట్టే, పూజించినట్టే. ఇక గురువులు అనగా ఎవరు అంటే, మామూలు గురువులు అనగా ఎవరంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నారు. తల్లి జన్మనిచ్చి సంస్కారవంతులుగా చేస్తుంది. తండ్రి గురుకులానికి పంపి విద్య ప్రదాత అవుతాడు, నేర్పిస్తాడు. అంటే అక్కడికి పంపించి గురుకులానికి పంపుతాడు. మరి అక్కడ మరి పూర్వము గురుకులాలు ఉండేటివి. అవి కూడా బ్రహ్మ విద్యను మరి మన సాంప్రదాయ విలువలను తెలిపేటువంటి ఆశ్రమాలు ఉండేటివి. పర్ణశాలలు కట్టుకొని మునులు అరణ్యాల్లో ఉండేవారు. చిన్నతనం నాడే పిల్లలకు విద్యను, బ్రహ్మ విద్యను, భారత భాగవత రామాయణ పురాణాలను, ఎన్నో నీతి కథలను, ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలను ఎన్నో నేర్పించేవారు. ఈనాడు విద్యాలయాలు, హై స్కూళ్ళు ఇవన్నీ వచ్చాయి. ఈ టీచర్స్, ఉపాధ్యాయులు కూడా గురువుల కిందకే వస్తారు. అయితే ఈ గురు పూర్ణిమ సందర్భముగా ఒక గురువునే కాకుండా మన జన్మనిచ్చిన తల్లిని, తండ్రిని, విద్య చెప్పినటువంటి గురువులను, ఉపాధ్యాయులను వీళ్ళను కూడా మనము పూజించవలెను, గౌరవించవలెను, పాద నమస్కారము చేయవలెను, కృతజ్ఞతాభావన కలిగి ఉండవలెను. అయితే
మోక్షప్రదాత అయినటువంటి సద్గురువులే నిజమైనటువంటి గురువులు. వీళ్ళంతా టీచర్స్, ఉపాధ్యాయులు, విద్యాగురువులు. బ్రహ్మ విద్యను బోధించి జీవుడిని అజ్ఞానాంధకారము నుండి విముక్తి చేసి ఈశ్వరునకు జీవునికి భేదము లేకుండా అభేద జ్ఞానాన్ని బోధించేటువంటి వారే సద్గురువులు. మరి ఈనాడు మనం పూజ చేసుకోవలసినది మన తల్లిదండ్రులకు, గురువులకు, ఉపాధ్యాయులకు అయినప్పటికీ కూడా వీరిని విశేషముగా సాష్టాంగ దండ ప్రణామములు అర్పించి ఫలపుష్పాదులతో పాద నమస్కారం చేసి వారిని సంపూర్ణముగా శరణాగతితో పూజించడమే మరి గురు పరంపరను పూజించిన దానితో సమానం. గురుతత్వాన్ని అనుసరించినటువంటి పరంపరాగతంగా వచ్చినటువంటి మన సాంప్రదాయ విలువలను కాపాడుకున్న దానికి గుర్తు కృతజ్ఞతాభావన కలిగి ఉండడమే. మనం సమాజంలో ఎవరైనా ఒక మంచి ఉపకారం చేస్తే మనమేమంటాం? థ్యాంక్స్ అంటాం. చిన్న పని చేసినప్పుడే, చిన్న వస్తువులు ఇచ్చినప్పుడే థ్యాంక్స్ అని చెప్పే సంస్కృతి మనది, గౌరవించే సంస్కృతి మనది. అయితే జన్మల నుండి భవసాగరం అనేటువంటి ఈ బంధములో చిక్కుకున్నటువంటి మనకు జ్ఞాన మార్గాన్ని బోధించి, తత్వ మార్గాన్ని బోధించి, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనే మహావాక్యములు బోధించి జీవుణ్ణి పరబ్రహ్మస్వరూపుడిగా చేసి మరి జీవుడికి ఈశ్వరుడికి భేదము లేదని అభేద జ్ఞానాన్ని బోధించేవారే సద్గురువులు, శ్రోత్రియులు, బ్రహ్మనిష్ఠులు. కాబట్టి మరి దయామయులు, మరి ఈ ప్రవచనం వింటున్నటువంటి వారు, మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి వారందరికీ కూడా నేను ఆశీస్సులు తెలుపుకుంటూ, జీవనోపాధికి ఇతర దేశాల్లో కూడా మన శిష్యులు ఉన్నారు, వారందరికీ పేరు పేరున నేను ఆశీస్సులు తెలుపుకుంటూ, మనం అందరం కూడా మీరు ఎక్కడ ఉండినా, ఏ దేశంలో ఉండినా, ఏ ప్రాంతంలో ఉండినా, మన తెలుగు వారందరూ కూడా ఈ గురుతత్వాన్ని మీరుండే గదిలోనే ఒక వ్యాసుని ఫోటో కానీ, మీ గురువుల ఫోటో కానీ, మీ తల్లిదండ్రులు వాళ్ళు పరమపదించుంటే వాళ్ళ ఫోటో కానీ ఉంచుకొని ఈరోజు మీరు ఆ గురు పూర్ణిమ సందర్భముగా కృతజ్ఞతాభావనతో మనసులో మీరు మననం చేసుకోండి, వారిని నమస్కరించుకోండి. కాబట్టి ఈ వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ సందర్భముగా మన ఆశ్రమములో 29వ తారీఖున మనకున్నంత పరిస్థితుల్లో భగవంతుడు దయామయుడు మనకు ఎంత అవసరమో అంతే ఈ కార్యక్రమానికి భగవంతుడు అనుగ్రహించాడు. ఆ అన్నప్రసాదానికి మరి పూజకు కావలసినంత మేరకే, ఎక్కువ కాదు, ఉన్నంతలోనే మనం సామాన్యంగానే జరుపుకుందాం. అందరికీ కూడా మరి నేను మనవి చేసుకునేది ఏమిటంటే, మరి కొంతమంది గురువుగారు మన ఆశ్రమానికి రావాలనుకుంటున్నాము, మీరు అడ్రస్ చెప్పండి, మీరు ఫోన్ నెంబర్ ఇవ్వండి అంటున్నారు. మీ ఆశయము, మీ ఉద్దేశ్యం మంచిదే. మరి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారైతే నేను కాదనలేను. తిరుపతి దగ్గర విజయవాడ, మరి రాజమండ్రి, ఇక్కడ దగ్గరగా కొంతమంది కడప, నెల్లూరు, హైదరాబాదు, శ్రీకాళహస్తి, వెంకటగిరి, ఈ దగ్గర ఉన్న వాళ్ళైతే పర్వాలేదు. దూరంగా ఉన్నటువంటి వాళ్ళు శ్రీకాకుళము, మరి విజయనగరము, ఇక్కడ కూడా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు. మీరు ఇంత దూరం రావడము ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి రాలేరు. దయవంచి మీరు తప్పుగా భావించక మా ఆశీస్సులు, జగద్గురువుల యొక్క ఆశీస్సులు మీకు కలుగుతాయి. మీరు అక్కడే, మీరున్న చోటనే మీరుండి భక్తి శ్రద్ధలతో తెల్లవారుజామునే మీరు లేచి కాలకృత్యములు తీర్చుకొని తలస్నానము చేసి మంచి వస్త్రాలను ధరించి అక్కడనే గురు పూజ మీరు చేసుకోగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకు అంటే మనం ఉన్నది మారుమూల ప్రదేశము కాబట్టి ఇంత దూరము మీరు వచ్చినా సాయంత్రానికి వెళ్ళలేరు. ఇక్కడ వసతులు అంతంత మాత్రమే ఉన్నవి. దయవంచి తప్పుగా మీరు భావించక మీరు ఎక్కడున్నారో అక్కడే మీరు మన గురు పరంపరను ఒక తూరి మీరు మననం చేసుకోండి. ఎక్కడైనా మీకు ఆ వ్యాసుల వారి పటం కానీ, శంకరాచార్యుల వారి చిత్రపటం కానీ ఉన్నట్లయితే ఆ జగద్గురువులనే మనము పూజ చేసుకునే ఆనవాయితీ మనది. మరి ఏనుగు పాదములో అన్ని పాదములు ఇమిడినట్లుగా, మరి నదులన్నీ సముద్రములో కలిసిపోయినట్లుగా మీరు ఆ వ్యాసుని చిత్రపటానికి పూజ చేసిన, మరి శంకరాచార్యుల వారి యొక్క చిత్రపటమునకు పూజ చేసిన, మరి ఆది గురువు దక్షిణామూర్తుల వారికి పూజ చేసిన, అందరి గురువులకు పూజ చేసినట్లే మీకు దగ్గర అవకాశం ఉంది, వసతి ఉంది, మీ దగ్గరలో ఉన్న ఆశ్రమాలకు వెళ్ళండి, వాళ్ళనే గురువుగా భావించండి, వారికే పూజ చేయండి, పాద నమస్కారం చేయండి. మీ చేతిలో ఉన్నది తృణమో ప్రణమో వారికి ఇవ్వండి, గురుదక్షిణగా ఇవ్వండి.
కాబట్టి ఇంత జ్ఞానాన్ని బోధించినటువంటి వారికి మీ చేతిలో ఉన్న పండో ఫలమో ఏదో ఆ గురుకార్యములో వారు చేసే అన్నప్రసాదములో కానీ పూజల్లో కానీ మీ చేతిలో ఉన్నది ఇచ్చి అక్కడ నమస్కారం చేసుకొని మీరు మీ జన్మను చరితార్థం చేసుకోగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. ఇందులో చెప్పబడినటువంటి అక్షరములు ఏదైనా దోషములుండినా, సాహిత్య లోపములుండినా, చెప్పవలసిన రీతిలో చెప్పలేకపోయినా సహృదయులు మన్నించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.